వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటారు. బాబు ఒక్క 20,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకోండిరా బాబు అంటే దానికి అస్సలు ససేమిరా అంటారు. నువ్వు ఒకవేళ ఇల్లు కొంటే ఇన్సూరెన్స్ ఎందుకు చేయించాలి? చేయించకపోతే ఏం జరుగుతుంది? డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, ప్రొఫెషనల్ ఫైనాన్స్ ప్లానర్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. నేను ఇప్పుడు చెప్పాను, ఒక ₹1,00,00,000 పెట్టి నీ ఇల్లు కొనేసానండి. అది లోన్ తీసేసుకున్నాను. ₹1,00,00,000కి ఒక 70-80 లాక్స్ వరకు లోన్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకోలేదు దానికి. ఏం జరుగుతుంది? సో, ఇది అందరూ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందరూ హోమ్ లోన్ తీసుకుంటారు. హ్మ్. కొంతమంది ఇన్సూరెన్స్ వద్దంటారు. హ్మ్. అవును. ఎందుకంటారంటే నాకేం కాదంటారు. రెండోది చాలా మంది ఏందంటే ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటారు. హ్మ్. సరే ఏం ప్లాన్ తీసుకున్నారో వాళ్ళకి తెలీదు. హ్మ్. ఇన్సూరెన్స్ ఉందంటే ఉందంటారు. హ్మ్. అసలు వాళ్ళు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇచ్చారా? లేదంటే హోమ్‌కి ఇన్సూరెన్స్ ఇచ్చారా? మనకి ఇన్సూరెన్స్ ఇచ్చారా? ఇది కంపల్సరీగా మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ పేపర్ అని ఒకటి ఇస్తారు. హ్మ్. అది తీసుకొని చదవాలి. మనం ప్రీమియం పే చేస్తున్నాం కాబట్టే కదా వాళ్ళది ఇస్తున్నారు. అవును. మనం ఎందుకు ప్రీమియం పే చేసామో మనకు క్లియర్‌గా తెలియాలి. హ్మ్. హ్మ్. సో, ఇందులో కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే, అందులో లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ అని ఉండాలి. ఓకే. అంటే ఏ విధంగా అయినా గాని, లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటే అది యాక్సిడెంటల్ గానియండి, లేకపోతే నార్మల్‌గా న్యాచురల్‌గా గానియండి, కోవిడ్ గానియండి, ఎలా అయినా సరే ఏమైనా రిస్క్ జరిగితే ఆ ₹1,00,00,000 మనం లోన్ తీసుకుంటే ₹1,00,00,000 కవరేజ్ ఉండాలి. హ్మ్. ఎందుకంటే అనుకోకుండా ఎప్పుడేం జరిగిద్దో మనకు తెలియదు. హ్మ్. ఇప్పుడు వైనాడు మనం రీసెంట్‌గా చూసాం గదా! మనకు నైటే అనుకోకుండానే టోటల్‌గా కొట్టుకుపోయాయి ఇల్లు. కొట్టుకుపోయాయి. సో, కానీ అట్లా ఏమైనా జరిగితే తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడకూడదు. బ్యాంకు వాళ్ళు ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని మేము లోన్ కట్టొద్దని వాళ్ళు అడగరు. వాళ్ళు కంపల్సరీ రేపే వచ్చి ఇంట్లో కూర్చుంటారు. మనం ఒక ఈఎంఐ కట్టకపోతే వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఖచ్చితంగా. ఒక 2 మంత్స్ కూడా కట్టకపోతే మొత్తం ఇల్లు సీల్ చేసి లాక్ చేసేసుకొని వాళ్ళు వేలం వేసేసుకుంటారు. సో, ఆ ఇబ్బంది ఫ్యామిలీ మెంబర్స్ మీద పడకూడదు. హ్మ్. ₹1,00,00,000 అంటే ₹1,00,000 ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ కట్టాలన్నా వాళ్ళకి ఇబ్బందే. సో, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కంపల్సరీగా ₹1,00,00,000 లోన్ ఉంటే కంపల్సరీ ₹1,00,00,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి. ఓకే. సో, నేను అందుకనే మీకు ఒకటి 4 సార్లు చెప్తున్నా. కంపల్సరీ ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 ఎంతుంటే అంత ఇన్స్యూరెన్స్ ఫస్ట్ చేసేయండి. హ్మ్. ప్రీమియం గురించి ఆలోచించొద్దు. ₹1,00,00,000 అంటే కొద్దిగా ఎక్కువే ఉంటుందనుకోండి. లేదంటే రెండో ఆప్షన్ ఉంది మనకీడ. చెప్పండి. టర్మ్ ఇన్స్యూరెన్స్ అని దొరుకుతుంది. మనం విడతల వారీగా 3 మంత్స్, 6 మంత్స్ ప్లాన్ కూడా మంత్లీ కూడా పే తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. మంత్లీ కూడా. ఇప్పుడు ₹1,00,00,000 అంటే వాళ్ళు 2,00,000 ప్రీమియం అడుగుతారు హోమ్ లోన్‌లో. అవును. లైఫ్ ఇన్స్యూరెన్స్. అంత కట్టడం ఎందుకనుకుంటే ఒక యంగేజ్ పర్సన్ మంత్లీ 1,000 పెట్టుకుంటే ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ వస్తది. కొద్దిగా మిడిల్ ఏజ్ పర్సన్ కూడా మంత్లీ ఒక 2,000 పెట్టుకుంటే ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ వస్తది. హ్మ్. మనం 2,00,000 ఒకేసారి పే చేయలేం. హ్మ్. 2,000 అయితే పే చేయొచ్చు కదా! అవును. ₹1,00,00,000 తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు నాకు 1,00,00,000 ఉంది హ్మ్. లోను. నెక్స్ట్ ఇయర్ 90 లాక్సే ఉండొచ్చు కదా! హ్మ్. ఆ పైన సంవత్సరం 80 లాక్సే ఉండొచ్చు. ఆ పైన సంవత్సరం 70 ఉండొచ్చు. కానీ అప్పుడు రిస్క్ జరిగినా ₹1,00,00,000 వస్తది ఫ్యామిలీకి. హ్మ్. వాళ్ళు 70 లాక్స్ లోన్ క్లియర్ చేసేస్తారు. ఓకే. ఇంక 30 లాక్స్ వాళ్ళకుంటుంది. ఓకే. ఒక 10 ఇయర్స్ తర్వాత 1,00,00,000 లోన్ కూడా 50 లాక్స్ అయిపోతుంది కదా! అండ్ పర్సనల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అంటారు మీరు. డెఫినెట్‌గా. ఇప్పుడు నేను ఇల్లు కొన్నాను ఒక ₹1,00,00,000 పెట్టి, సైమల్టేనియస్‌గా ఇంకొక వైపు ఒక ₹1,00,00,000కి ఇన్స్యూరెన్స్ నాకు నేనుగా తీసుకోవాలి. కంపల్సరీగా. ఓకే. టర్మ్ ప్లాన్ తీసుకోవాలండి. టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. హౌస్ మీద మనకి ఇన్స్యూరెన్స్ తీసుకున్నట్టు కాదు. పర్సనల్లీ మనం ఇన్స్యూరెన్స్ అనేది తీసుకో తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ పాయింట్ హోమ్ లోన్ గాని అఫోర్డ్ చేయలేదు. హోమ్ లోన్ ఇన్స్యూరెన్స్ అక్కడే తీసేసుకోవాలి. ఓకే. 2,00,000 ప్రీమియం అంటే 2,00,000 అయినా కట్టేసి తీసేసుకో. అఫోర్డ్ చేయలేని వాళ్ళు మంత్లీ 2,000 అది పెట్టేసి 2,00,000 ఒకసారి కడితే సరిపోతుందా అండి? డెఫినెట్‌గా ఓకే. ఒకేసారి కడితే సరిపోతుంది. కానీ అది హోమ్ లోన్ తగ్గే కొద్దీ కవరేజ్ కూడా తగ్గుతా వస్తుంది. హ్మ్. హ్మ్. ఈ హ్మ్. టర్మ్ ప్లాన్ కవరేజ్ మనకు తగ్గదు. మనం ఎంత తీసుకుంటున్నామో అంతే కవరేజ్ మనకొచ్చేస్తుంది. వస్తుంది. ఓకే. సో, అందుకని కంపల్సరీగా తీసుకోండి. అయితే హోమ్‌తోనైనా ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. లేదు అంటే పర్సనల్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అయినా మనం తీసుకోవాల్సుంటుంది. ఒకవేళ నాకేం కాలేదనుకోండి, ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ నాకు ఎలా ఉపయోగపడుతుంది ఇన్ ఫ్యూచర్? దీని గురించి కాకపోయినా చిల్డ్రన్ ఉంటారు గదండీ! హ్మ్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది గదా! హ్మ్. ఒక 20 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వస్తుంది గదా! హ్మ్. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు కదా! అవును. సో, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమని ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఓకే. కంపల్సరీగా ఒక టర్మ్ ప్లాన్ అయితే తీసేసుకోవాలి. ఒకటి నాకేదైనా అయితే ఇంటికి సేఫ్టీ ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఏది కాలేదు ఈ ప్రీమియమ్స్ అన్నీ నేను కట్టేసాను అనుకుంటే అది నాకు పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పిల్లలు భవిష్యత్తుకి కానీ నాకు ఉపయోగపడుతుంది. డెఫినెట్‌గా అండి. థాంక్ యూ రమేష్ గారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి.